ఓకే అండి, ఓకే మేము సింగిల్ గానే ఓకే. విజయ్ కిరణ్ గారు సమయం తక్కువ ఉందో రెస్పాండ్ అవ్వండి. విజయ్ కిరణ్ గారు ఒకే ఒక్క నిమిషం సార్, 1 సెకండ్ ఓన్లీ సార్ నేను ఒక మాట చెప్తా ఉన్నా. మాకు ఈవీఎంలను మేనేజ్ చేసుకోవడానికి పోలింగ్ అయిపోయిన తర్వాత టైం గ్యాప్ తీసుకోవడాలు, ఎక్కడికో వెళ్ళి కూర్చొని మ్యానిపులేషన్స్ చేయడానికి ప్లానింగ్లు చేసుకోవడాలు మాకు తెలియదు సార్. మేము ప్రజల్నే నమ్మాం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పునే గౌరవిస్తాం. మేమేంటనేది ప్రజల్లోనే చూస్తాం. ఇదైతే వాస్తవం సార్. ఒకటి కంక్లూడ్ చేస్తాను. ఎన్నికల ప్రాసెస్ సంబంధించి ఏదో ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓట్లు యాడ్ చేశారనేటువంటి మాట ఏదో చెప్తా ఉన్నారు, పరకాల ప్రభాకర్ గారు చెప్పారు. ఒకటి, మీకు నిజంగా ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు ఉంటే మీరు ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా మీరు చేసిన ఉద్యమం ఏంటి? ఢిల్లీ వెళ్ళి మీరు ఏమన్నా జంతర్ మంతర్లో ఏమన్నా ఉద్యమం చేశారా? నిజం ఏది మీడియాలో మాట్లాడటం తప్ప. మాట్లాడివ్వండి, వారికి మన సమయం తక్కువ ఇచ్చాం, మీకు ఎక్కువ సమయం ఇచ్చాం. విజయ్ గారు ఇప్పుడు వాళ్ళు ఒక్క ఉద్యమం చేయలేదు అంటే వీళ్ళు ఊరికే అధికార ప్రతినిధులు వచ్చి మాట్లాడటం తప్ప వీళ్ళు నేతి బీరకాయలు నెయ్యి అంత నిజం, వీళ్ళు చెప్పే మాటలు కూడా అంతే నిజం. రెండోది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్ని ఓట్లు పోలేని అనేటువంటిది ఆ యొక్క వాళ్ళ బూత్ ఏజెంట్లు మొత్తం కూడా సంతకం పెట్టి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎన్ని ఓట్లు పోలేనియో మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు కూడా చెక్ చేస్తారండి. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో ఒక మాట చెప్పి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెండోది, కృష్ణాంజనేయులు గారు ఏదో నేను భారతీయ సిమెంట్స్ కి సలహా ఇవ్వనంటే ఇమ్మీడియట్ గా పులిశీల గారు హెరిటేజ్ కొద్దిలమ్మ ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇచ్చే సలహాలకి అల్లాడిపోతా ఉన్నారు ప్రజలంతా కూడా. దానికి సంబంధించిన ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటే ఆయన చూడండి. ఇంకొకటి సార్, ఇక్కడ ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున తెలంగాణ ప్రాంతం, హైదరాబాదు భారతదేశానికే వెన్నెముక నిలబడతా ఉంది. లక్షల మంది వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తా ఉన్నారు. భావి తరాలకి ఒక పునాది వేసినటువంటి ముద్ర చంద్రబాబు నాయుడు గారు ముద్ర కనపడతా ఉంటది. ముద్ర అంటే అది. అంతేగాని నేను ఒక ఇంట్లో వాళ్ళకి 13,000 ఇచ్చాను, 12,000 ఇచ్చాను, నాకంటే వీరుడు లేడు ధీరుడు లేడు. స్కాలర్షిప్ విధానం ఎప్పటి నుంచో ఉందండి, ఇదే కొత్తగా వీళ్ళే తీసుకొచ్చి పెట్టింది కాదు. దాన్ని మార్చి ఏదో ట్విస్ట్ చేసి మొత్తం మేము కొత్త కనిపెట్టాం అనేటువంటి కల్లుబొల్లు చెప్తా ఉన్నా. నేను ఒక్కడే చెప్తా ఉన్నా, సింగిల్ గా పోటీ చేయాలా, పోటీ చేయాలా అనేటువంటి. రైట్ సమయం లేదండి. ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు విజయ్ కిరణ్ గారు, బండి పుణ్యశీల గారు, కృష్ణాయిల్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.